దళితుల భూముల్లో అక్రమంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామానికి చెందిన ఇనువప్ప ప్రవీణ్ కుమార్ భూమి పట్టా భూమి 30 గుంటల్లో కాంట్రాక్టర్ రైతులకు సమాచారం ఇవ్వకుండా రోడ్డు పనులు చేపట్టారు. రోడ్డు పనులు వెంటనే ఆపివేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్యలు మాట్లాడుతూ దళితుల భూముల్లో అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డు పనులు వెంటనే నిలిపేయాలని, రైతులకు కాంట్రాక్టర్ సరైన న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు చంద్రయ్య, ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ కోస్కి దస్తప్ప, అంబేద్కర్ తాలూకా ప్రజా సంఘాల అధ్యక్షుడు ఉషనోళ్ల రమేష్ బాబు, పర్సాపూర్ రైతులు పాల్గొన్నారు. రోడ్డు పనుల రైతుల భూములను వెంటనే సంఘాల ఐక్యత, సంఘాల ఐక్యత, పోరాడతాం రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, గొప్ప రైతు భూమి తగ్గే వరకు, పేద రైతు న్యాయం జరిగే వరకు పోరాడదాం, పేద కుటుంబం స్వప్న న్యాయం జరిగే వరకు పోరాడదాం, అతని భూమిలో నుండి రోడ్డు ఆపే వరకు పోరాడదాం, అతని భూమిలో నుండి రోడ్డు వేయడం ఆపే వరకు పోరాడదాం, స్వప్న న్యాయం జరిగే వరకు కాంట్రాక్టర్పై వెంటనే కాంట్రాక్టర్పై వెంటనే కాంట్రాక్టర్పై వెంటనే కాంట్రాక్టర్ దౌర్జన్యం, కాంట్రాక్టర్ దౌర్జన్యం, అక్రమంగా వేస్తున్న కాంట్రాక్టర్ దౌర్జన్యం, ప్రజా సంఘాల ఐక్యత, పోరాడతాం ఆ రైతుకు న్యాయం జరిగే వరకు, స్వయాన రైతుకు న్యాయం జరిగే వరకు, ప్రజా సంఘాల ఐక్యత, కాంట్రాక్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే, కాంట్రాక్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, పోరాడతాం రైతుకు న్యాయం జరిగే వరకు, కాంట్రాక్టర్పై వెంటనే తహసీల్దార్ మేజిస్ట్రేట్ గారు కాంట్రాక్టర్పై వెంటనే, తహసీల్దార్ మేజిస్ట్రేట్ గారు కాంట్రాక్టర్పై వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, పోరాడతాం రైతుకు న్యాయం జరిగే వరకు, కాంట్రాక్టర్ దౌర్జన్యం, కాంట్రాక్టర్ పేద రైతుపై చూపిన దౌర్జన్యం, పోరాడతాం కాంట్రాక్టర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యే వరకు పోరాడతాం, కాంట్రాక్టర్ యొక్క దౌర్జన్యాన్ని నిలుపుదల చేసే వరకు, రైతు భూమి దక్కే వరకు, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. భూమిని అన్యాయంగా అక్రమంగా ఆయనకు ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మరి అతి భూమిలో మురం పోసి దౌర్జన్యంగా మరి అతి క్రూరంగా ఆయనను అణిచివేసే ధోరణి కరెక్ట్ కాదు. ఆయన భూమిలోకి వెళ్ళి 20 గుంటలు పోతే మరి మిగతాది ఏం బతకలేని పరిస్థితి ఉన్నదే 30 గుంటలు. వాళ్ళు 2-3 అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళ 30 గుంటలు పోతే వేరే పరిస్థితి లేదు కాబట్టి ఆ 30 గుంటలు కూడా ఎట్లా ఉంది అంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఆ 30 గుంటలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి పోతే అక్కడ కొంచెం ఇతర కొంచెం మిగులుతుంది. యాక్చువల్ ఈ రోడ్డు మరి నక్షనేమో ఆ ఇస్మప్ప చెప్పే ప్రకారంగా చూస్తే అక్కడ పోయి మేము పొజిషన్ మీరు పోయి చూడడం జరిగింది. మరి పానాది ఉంది అన్న నక్ష అయితే అక్కడికి వెళ్ళి ఉంది. ఆ పానాదులకు వెళ్ళి పోతే కాంట్రాక్టర్కు డబ్బులు ఎక్కైతే అంటానని మరి ఇష్టానుసారంగా ఏదైతే మరి ఖాళీ ముందు మంచిగా ఉన్న భూమికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. ఎంత మొర పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నీవు అవసరమైతే చెప్పింది ఇను, లేకపోతే మాత్రము నాకు 30 కోట్ల మరి కాంట్రాక్ట్ ఉంది, 1 కోటి రూపాయలు పోతే నీవు ఉంటావా అంటారని మరి ఆయనను భయభ్రాంతులకు గురి చేసి నేను చంపేస్తాం, ఇండైరెక్ట్ గా నేను చంపేస్తాం, 1 కోటి రూపాయలు అయినా పెట్టి చంపేస్తామంటున్నారు. కానీ మరి అదే 1 కోటి రూపాయలు నీకు ఇస్తాము, లేకుంటే ఇంకా నీకు ఎక్కువ ఇస్తాము. మరి ఒక న్యాయ మండలం పర్సాపూర్ గ్రామానికి చెందినటువంటి దళితుడు విశ్వప్ప అనే ఒక దళితుని భూమి సర్వే నంబరు 268లో 30 గుంటల భూమి ఆయన ఉంది. ఆ భూమిలో ఈరోజు ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టరు ఎలా దౌర్జన్యంగా మదమెక్కి డబ్బు అహంకారంతో, అధికార అహంకారంతో
ఈరోజు దళితుల భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా ఆ రోడ్డు వేసి ఆయన భూమిని మొత్తం కూడా ఈరోజు దొవ్వి పనికి రాకుండా చేసినటువంటి కాంట్రాక్ట్ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఇస్వాప్ అనే ఒక దళితుడు కాబట్టి ఒక దళితుల భూమిలో అనుమతులు లేకుండా ప్రవేశించి ఆ రకంగా భూమిని నాశనం చేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన కాంట్రాక్టర్ రామ్నాథ్ రెడ్డి పైన SC/ST కేసు నమోదు చేయాలనేది ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యము ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతోని దళితుల భూములు, పేదల భూములు లాక్కొని ఇలా మేము అభివృద్ధి గ్రామము కోడంగల్ మండలం ఆ పరసాపురం అనే గ్రామంలో ఆయనకు ఉన్నటువంటి భూమి లోపల అర్ధెకర భూమి అక్రమంగా తహసీల్దార్ అండ్ మెజిస్ట్రేట్ గారు నోటీసులు ఇవ్వకుండా, మెజిస్ట్రేట్ గారికి తెలియకుండా, అలాగే ఎవరికి తెలియకుండా డైరెక్ట్ కాంట్రాక్టర్ గారే పోయి ఆ రైతు భూమి లోపలికి వెళ్ళి రోడ్ వేయడం, ఆయన బతుకు తెరువు మీద మన్ను వేయడం, ఆయన కలుపు కొట్టడం, అంతేకాకుండా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి రోడ్లన్నిటికీ. 1 కోటి రూపాయలు పోతే ఏమవుతుంది, నీవేడుంటావురా, నేను చంపేస్తా నేను అనుకుంటే నేను ఏమైనా చేస్తాని తన అహంకారపూరితమైనటువంటి హుందాతనంతో ఆ రెడ్డి కాంట్రాక్టరు ఆయన మీద వర్షపదజాలంతో దుర్మార్గంగా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం. కన్నా మదమత్సరం ఉంటే పేదల కోసం పేదల కలిపి కొట్టరాదు, ఉన్నత వర్గాల కోసం పనిచేయి, గుడిగం చేయి, నిన్ను ఎవరు వద్దన్నారు. కానీ ఒక పేదోని భూమి పోతుంటే 2013 యాక్ట్ ప్రకారం కనీసము ఎంఆర్ఓ గారు ఒక నోటీసులు ఇచ్చి ఆ రైతును పిలిపించి ఏం సమస్య, ఇది పట్ట భూమి, అది గైరాన్ భూమి గిట్ట కాదు, పట్ట భూమి ఉంటే మరి తహసీల్దార్ కానీ జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ పిలిపించి నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని అడుగుతారు ఏం జరిగింది, ఏం ప్రాబ్లం అయింది, ఎంత నష్టపోతున్నామని. ఆ నష్టాన్ని కట్టియకుండా ఆ రైతుకు భూమి గైరాన్ భూమి చేయాలి, మరి పట్ట భూమి అర్ధెకరాకుంటే 3 ఎకరాల భూమి ఇవ్వండి. అది లేకుండా ఇది లేకుండా ఆ రైతుతో చర్చలు జరపకుండా నేరుగా కాంట్రాక్టర్ గారే ఒక అధికార బలమున్నటువంటి వ్యక్తి అండ చూసుకొని డైరెక్ట్గా ఆయనను దౌర్జన్యంగా బెదిరించడం వాళ్ళ అవివేకానికి, కాంట్రాక్టర్ అవివేకానికి నిదర్శనం. కాంట్రాక్టర్ వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అవసరం అనుకుంటే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేపిస్తాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కాంట్రాక్ట్ పైన పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను అందరినీ ఐక్యం చేసి రేపు ఈ కాంట్రాక్టర్ మీద పోరాటం చేస్తాం ఆ రైతుకు న్యాయం జరగకపోతే. కాబట్టి తహసీల్దార్ మెజిస్ట్రేట్ గారు పునరాలోచించి ఆ కాంట్రాక్ట్తో చర్చలు జరిపి ఆ రైతుకు చెందవలసినటువంటి పట్టభూమి పోతుంది ఆయనకు, ఆ భూమి ప్లేస్ లోపల ఆయనకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి, లేకుంటే ఆయన పండిన అది డబ్బులు కట్టియాలి, ఆ భూమి డబ్బులు. ఆ విధంగా పెద్దలు గౌరవనీయులు తహసీల్దార్ అండ్ మెజిస్ట్రేట్ గారు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, SB ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా వస్తే అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు Zomato delivery partner.